హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆలియా భట్ గారికి బాగా ఇష్టమైన మిల్క్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఈ కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. అంత యమ్మీ అయిన కేక్. అందుకేనేమో ఆవిడకి అంత బాగా నచ్చి ఉండొచ్చు. అందుకే ఈరోజు మన ఛానల్లో ఈ రెసిపీని పర్ఫెక్ట్గా తయారు చేయడం అనేది నేర్చేసుకుందాం పదండి. ఈ విధంగా ఎగ్స్ తీసుకోండి, వాటిని సెపరేట్ చేసుకోండి. వైట్స్ అన్నీ ఒక బౌల్లోని, ఎల్లో ఏమో వేరొక బౌల్లోని. ఆ వైట్ వేసిన బౌల్ని చక్కగా మీరు ఈ విధంగా బీట్ చేయండి. అక్కడ కొద్దిగా ఎల్లో అన్నది పడింది ఎగ్ని సెపరేట్ చేస్తున్నప్పుడు, ఏమీ పర్లేదండి, కొద్దిగా కాబట్టి చక్కగానే వైట్ అన్నది బీట్ అయిపోతుంది. ఈ విధంగా స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేయండి. అప్పుడు మీ ఎగ్ వైట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా బీట్ అవుతాయి. ఈ విధంగా బీట్ అయిన తర్వాత మీరు పౌడర్ షుగర్ని తీసుకోండి. పౌడర్ షుగర్ని తీసుకొని దాన్ని కొద్దిగా వేసుకుంటూ బీట్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడే ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకొని మీరు మెజరింగ్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి. ఈ విధంగా రెండూ కలిసేటట్టుగా బాగా కలపండి. అప్పుడే మన కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందన్నమాట కేక్. ఇక్కడ మీరు చూస్తే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. వేసి అన్నిటినీ కలిసేటట్టుగా నేను కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా వీటన్ని కొద్దిగా స్పీడ్ అనేది పెట్టుకుంటూ కలపండి. అప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎల్లో పార్ట్ని, దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఎంత చక్కగా మీరు మిక్స్ చేస్తే అంత బాగుంటుంది కేక్. చాలామందికి ఎగ్ స్మెల్ వస్తుంది అంటున్నారు. వాళ్ళు చేసే మిస్టేక్ ఇదేనండి. పర్ఫెక్ట్గా బీట్ చేయరు. చేశానని అనుకుంటాము అంతే, ఎందుకంటే ఫోమీగా రాగానే మనం బీట్ చేస్తాం అనుకుంటాం. కానీ అలా కాదండి. ఎగ్స్ని బీట్ చేయడం పర్ఫెక్ట్గా చేస్తే మటుకు మీకు అటువంటి స్మెల్స్ అయితే రానే రావన్నమాట. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకోండి. ఆ బౌల్ మీద పెట్టుకొని దాంట్లో మైదా, కార్న్ఫ్లోర్ అండ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు ఒక్కసారి జల్లించేసుకోండి. ఇప్పుడు స్పాచులాని తీసుకొని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా అయితే వేయట్లేదు, ఎందుకంటే ఈ కేక్లో అవసరం లేదనమాట. ఇలా చక్కగా కలుపుతున్నప్పుడు మీకు కొద్దిగా టైట్ అనిపిస్తుంది. అప్పుడు మిల్క్ని కూడా యాడ్ చేయండి. ఇవి నార్మల్ మిల్కే, చల్లగా ఉన్న మిల్క్ని నేను యాడ్ చేశాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇలా చక్కగా వచ్చిన తర్వాత మీరు బేకింగ్ టిన్లో అన్నది బ్యాటర్ని వేసి బేక్ చేసేసుకోవడమే. ముందుగానే మీ కుక్కర్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. దాంట్లో ఈ బౌల్ని పెట్టి మీరు 30 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఓటీజీలో చేస్తున్నాను. ఇది 6 ఇంచ్ టిన్ అనమాట. లేకపోతే 7 ఇంచ్ టిన్లో అయినా సరే వేసుకోవచ్చు ఈ బ్యాటర్ని. నేను 180 డిగ్రీస్లో ప్రీహీట్ అనేది చేసేసుకున్నాను ముందే. అందులో ఈ విధంగా కేక్ టిన్ని పెట్టేసి 30 నిమిషాల తర్వాత చూస్తే ఇంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట నా కేక్. ఇప్పుడు కేక్ కూల్ అయిపోయిన తర్వాత సైడ్స్ని బాగా లూజ్ చేస్తూ ఈ విధంగా డిమోల్డ్ చేస్తున్నాను. కేక్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేయొద్దండి, కూల్ అయిన తర్వాత మాత్రమే చేయండి. ఇక్కడ చూస్తున్నారా కేక్ ఎంత స్పంజీగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది స్పాంజ్. ఇప్పుడు మిల్క్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా చల్లటి పాలను తీసుకోండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలనే. ఇక్కడ నేను యాడ్ చేస్తుంది అమూల్ ఫ్రెష్ క్రీమ్ని. తర్వాత ఇలా మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసేసుకొని అన్నిటినీ బాగా కలిపేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మీకు మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఏ విధంగా మనం సర్వ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం కేక్ని అసెంబుల్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ స్పాంజ్ని పెట్టేసుకోండి. స్పాంజ్ని ఇప్పుడు ఏదైనా ఫోర్క్ కానీ లేకపోతే ఒక టూత్ పిక్ కానీ తీసుకొని ఇలా కన్నంలాగా చేసుకోండి. మొత్తం అంతా హోల్స్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే మనం మిల్క్ని దాని మీద వేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ మిల్క్ అంతా లోపలికి వెళ్ళి సోక్ అవుతుంది అనమాట కేక్ని. ఎంత పర్ఫెక్ట్గా సోక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది కేక్. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ని చక్కగా స్పంజీగా మొత్తం మిల్క్ అంతా సోక్ చేసుకొని పీల్చుకొని బాగుంటుందన్నమాట కేక్. దాని మీద ఈ విధంగా క్రీమ్ని అప్లై చేసేసుకోండి. పైన డెకరేషన్ పార్ట్కి అనమాట ఇదంతా. ఈ విధంగా స్మూత్గా మీరు ఫినిషింగ్ ఇచ్చేయండి. పైన మాత్రమే, సైడ్స్ని అస్సలు చేయకూడదు. దాని మీద ఈ విధంగా
స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేసేసుకోండి. స్ట్రాబెర్రీస్ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి కాబట్టి సీజన్ కదా, పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కేక్ లుక్ కూడా. ఇప్పుడు మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా సూపర్ యమ్మీ అయిన కేక్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను తిన్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి దగ్గర నుంచి మొత్తం మిల్క్ అంతా సోక్ చేసుకొని తింటున్న ప్రతి పీసు ఎంత అంటే అంత టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మిగిలిన మిల్క్ని నేను ఈ విధంగా కేక్ పైన తర్వాత సైడ్స్లోని వేసుకున్నాను. ఇప్పుడు కేక్ని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకుంటూ మిల్క్లో ఒక్కసారి మిల్క్ ప్లస్ కేక్ రెండు కలిపి తినండి. తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో మీరు నాకు చెప్పాలి కూడా. మనం నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు దాకా చేసిన కేక్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ కేక్ అంతా ఒక ఎత్తు. అంత టేస్టీ అయిన కేక్ని మీకు ఈరోజు నేను నేర్పించాను చాలా ఈజీ మెథడ్లో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎగ్తో కేక్ వద్దంటే మన ఛానల్లో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఉంది కదా, దానిని కూడా మీరు చేసుకొని ఇలా మిల్క్ అన్నది సేమ్గానే చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోండి అంతే. మనం చేసే విధానం అన్నది చక్కగా ఉంటే మనం కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. మీలో చాలామంది నా కమ్యూనిటీలో కేక్స్ చూసారా లేదా? చూడకపోతే ఒక్కసారి చూడండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ చేసిన కేక్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. వాళ్ళకు కూడా ఒక లైక్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యి మరలా ఇంకొక కేక్ చేయడానికి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. మీరు కూడా చేసి నాకు పంపిస్తూ ఉండండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మామ్స్ మ్యాజిక్ అని ఉంటుంది. మీకు కానీ మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.